హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో నేను కొత్తగా అంటే బ్లిట్స్‌వుల్ఫ్ రీసెంట్‌లీ లాంచ్ చేసిన ఒక కొత్త మోడల్ సౌండ్ బార్‌ని అన్బాక్స్ చేసి చూపిస్తానండి. మీరు ఈ బాక్స్ పైన ఇక్కడ బ్లిట్స్‌వుల్ఫ్ బ్రాండింగ్ కూడా చూడొచ్చు. ఇక్కడ మధ్యలో మోడల్ నెంబర్ ఉంది BWSDB0 అని. ఇది అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇది మినీ సౌండ్ బార్. మినీ సౌండ్ బార్ అంటే మీకు మామూలుగా రెగ్యులర్‌గా బయట దొరికే సౌండ్ బార్‌లు అంత పెద్ద సైజ్ ఏమి ఉండదు. ఇది సూపర్ కాంపాక్ట్ ఉండి ఇక్కడ దాని స్పెక్స్ అన్నీ మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి బ్లూటూత్ వర్జన్ 3.0, పవర్ అవుట్పుట్ 10 వాట్స్ అంటే 5+5 వాట్స్ ఉంది. ఇది 5 వోల్ట్ డీసీ పైన పనిచేస్తుంది. 1200 mAh లిథియం బ్యాటరీ ఉంది అందులో బిల్ట్ ఇన్. ఇది ఒకటే కలర్లో అవైలబుల్ ఉంది, బ్లాక్ కలర్. ఇది వెయిట్ వచ్చేసి అరౌండ్ 520 గ్రామ్స్ ఉంది, అంటే హాఫ్ కేజీ కంటే కొంచెం పెద్దగా ఉంది. ఇది సూపర్ కాంపాక్ట్ ఉండడం వల్ల మీకు చిన్న టీవీస్ ఉంటాయి కదా, 32 ఇంచ్ దాని కింద ఎల్ఈడి టీవీస్, దానికి మంచిగా సెట్ అవుతుంది. ఇంకా మెయిన్లీ ఈ కంపెనీ తయారు చేయడానికి రీజన్ మన టీవీస్ కోసం కాదండి, ఇది కంప్యూటర్స్, డెస్క్టాప్స్ను ల్యాప్టాప్స్కి యూజ్ చేయడానికి బాగుంటుందని చెప్పి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇందులో ఒక చిన్న యాక్సెసరీస్ బాక్స్ను ఇంకా సౌండ్ బార్ వచ్చింది. ఈ బాక్స్లో ఏముందో కూడా మీకు ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. అయితే ఈ సౌండ్ బార్ అవుట్పుట్ 10 వాట్స్ అంటే మీకు ల్యాప్టాప్ను డెస్క్టాప్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అంటే 32 ఇంచ్ వరకు టీవీకి కూడా వాడొచ్చు, ఎందుకంటే 10 వాట్స్ అంటే ఒక మీడియం సైజ్ రూమ్లో సరిపోతుంది. ఇది ఒక యూజర్ మాన్యువల్ ఇంకేదో డాక్యుమెంట్ వచ్చింది, ఒకసారి యూజ్ చేసే ముందు మీరు డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే దాంట్లో అన్ని ఇన్పుట్ కనెక్టివిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఫీచర్స్ అన్నీ రాసున్నాయి. ఇంకోటి మైక్రో యూఎస్బీ టు యూఎస్బీ కేబుల్ కూడా వచ్చింది. దాని ఇంటర్నల్ది 1200 mAh లిథియం బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. పర్వాలేదండి, వెయిట్ బాగానే ఉంది. బిల్ట్ క్వాలిటీ అది అంటే ఇట్లా ఇప్పుడు చేతిలో పట్టుకుంటే ప్రీమియంగానే ఉంది. బ్లిట్స్‌వుల్ఫ్ ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి, మరి అంత చీప్ ప్లాస్టిక్ లాగా అట్లా ఏమి ఉండదు. కాంపాక్ట్ను ట్రయాంగులర్ షేప్, కొంచెం అంటే ట్రయాంగిల్ షేప్ వచ్చేసి పైకి కొంచెం సన్నగా, బేస్ కింద కొంచెం వెడల్పుగా ఉండి బాగుంది. ఇక్కడ బ్లిట్స్‌వుల్ఫ్ బ్రాండింగ్ ఉండి ఫ్రంట్ అంతా మొత్తం ఐరన్ గ్రిల్ ఉందండి దానికి. మీరు మధ్యలో ఎల్ఈడి డిస్ప్లే కూడా చూడొచ్చు. 7 సెగ్మెంట్ డిస్ప్లే, 4 కనపడుతున్నాయి అందులో డిజిట్స్. ఆ డిస్ప్లే కూడా మీకు అంతా ఆన్ చేసి చూపించేస్తాను. ఆ గ్రిల్ అది ఎవ్రీథింగ్ లోగో బాగుంది. సెంటర్లో దానికి 4 బటన్స్ కూడా ఉన్నాయి, అంటే మీకు డైరెక్ట్ ఫ్రంట్లో కనపడేలాగా ఉన్నాయి. పైన అంతా మీకు సిలికాన్ రబ్బర్ ఫినిషింగ్ ఉంది, సైడ్లో కూడా మొత్తం సిలికాన్ రబ్బర్ ఫినిషింగే ఉంది. దీని ఇంటర్నల్ స్ట్రక్చర్ వచ్చేసి కంపెనీ సైట్ నుంచి నేను మీకు పిక్చర్ చూపిస్తాను. ఇట్లా అండి, అందులో 2 5 వాటి మీకు యాక్టివ్ స్పీకర్స్ ఉన్నాయి, అంటే ఊఫర్స్. ఇంకా 2 మీకు బేస్ రేడియేటర్స్ ఉన్నాయి, ప్యాసివ్ బేస్ రేడియేటర్స్. అంటే మీకు బేస్ పంచ్ కూడా బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ దాని వేరే కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం రబ్బరైజ్డ్ ఫినిష్ ఉంది. ఇవి పోర్ట్స్ బటన్స్ అన్నీ వెనకాల ఉన్నాయి. ఇక్కడ మీకు మోడ్ బటన్ ఫస్ట్లో ఉండి, మళ్ళీ వాల్యూమ్ ప్లస్, మళ్ళీ ప్లే పాజ్, వాల్యూమ్ మైనస్. మీరు అంటే ఈజీ ఆపరేషన్ కోసం డైరెక్ట్ ఫ్రంట్లోనే ఇచ్చేసాడు. దానిపైన ఎల్ఈడి డిస్ప్లే ఉంది, అది పవర్ ఆన్ చేసిన తర్వాత మీకు చూపించేస్తాను. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్స్ అన్నీ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇది 5 వోల్ట్ 1 ఆంప్ అడాప్టర్ తోటి మీరు ఛార్జ్ చేయాలి దీన్ని. ఇది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, యూఎస్బీ మైక్రో యూఎస్బీ పోర్ట్ ఛార్జింగ్ కోసము, ఆక్స్ ఇన్పుట్ ఉంది, యూఎస్బీ ఇన్పుట్ కూడా ఉంది, ఇంకా మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక ఛార్జింగ్ స్టేటస్ ఎల్ఈడి కూడా ఉంది బ్యాక్ సైడ్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఆన్ చేసేసి మీకు కంప్లీట్ నా ఫోన్ తోటి పేర్ చేసి సౌండ్ క్వాలిటీ అది కూడా కంప్లీట్ డీటెయిల్గా చూపించేస్తాను. దానికంటే ముందు ఒకసారి మోడ్స్ చూసేసుకోండి. ఫస్ట్ డిఫాల్ట్ మీరు ఆన్ చేయగానే బ్లూటూత్ మోడ్లోనే అది ఆన్ అవుతుంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్, స్లైడింగ్ స్విచ్ ఇచ్చాడు. ఇది డిఫాల్ట్ మోడ్లో ఆన్ అయిన తర్వాత అంటే హాయ్ అని వెల్కమ్ నోట్ కూడా వస్తుంది, ఇంకా వాయిస్ ప్రాంప్ట్ కూడా ఉంది. ఇది మీరు మోడ్ స్విచ్ సెకండ్ టైం ప్రెస్ చేస్తే ఎఫ్ఎం కూడా ఉందండి, అదొక అడ్వాంటేజ్ ఇందులో. మీరు ఎఫ్ఎం కూడా వినొచ్చు. డిజిటల్ క్లాక్ కూడా ఉంది, అంటే ఇది టైం సెట్ చేసుకోవాలి మీరు. మళ్ళీ బ్లూటూత్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇంతే అండి, సింపుల్ ఉంది. నేను ఇప్పుడు ఏదన్నా మ్యూజిక్ ప్లే చేసేసి కొన్ని ఫ్యూ సెకండ్స్ మీరు వినండి ఆడియో. దాని తర్వాత మీకు ఆడియో క్వాలిటీ గురించి కూడా చెప్తాను. యాక్చువల్లీ 10 వాట్స్ అంటే ల్యాప్టాప్ను డెస్క్టాప్కే నేను రికమెండ్ చేస్తాను. అంటే టీవీ కోసం అయితే మీరు అట్లీస్ట్ ఒక 20 వాట్స్ పైన ఉంటే టీవీస్కి బాగుంటుంది, కానీ చిన్న టీవీస్కి మీరు అంటే మిడ్ సైజ్ రూమ్స్కి సరిపోతుంది. బెస్ట్ సూటబుల్ ఫర్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అండి.
ఇప్పుడు సౌండ్ అవుట్‌పుట్‌ను ఆడియో క్వాలిటీ గురించి చెప్తానండి. ఇందులో 10 వాట్స్ అవుట్‌పుట్ ఉంది. అంటే 5+5 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అవుట్‌పుట్ ఒక చిన్న సైజు, మిడ్ సైజ్ రూమ్‌కి సరిపోతుంది. ఇది 2 బేస్ రేడియేటర్స్ ఉన్నా గానీ నాకు అంత బేస్ అనిపియలేదు. అంటే నాకు బేస్ కొంచెం తక్కువనే అనిపించింది. కాకపోతే ఇది కాంపాక్ట్‌ను మినీ సౌండ్ బార్ కాబట్టి మనం అంత బేస్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. పెద్ద సౌండ్ బార్‌లో అంత బేస్ లేదు. కాకపోతే ల్యాప్‌టాప్‌కును కంప్యూటర్స్‌కి వాటికి డెస్క్‌టాప్ కంప్యూటర్స్‌కి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. చిన్న ఎల్ఈడీ టీవీలకు గూడా బానే ఉంటుంది. కానీ పెద్ద సౌండ్ బార్ తోటి దీన్ని కంపేర్ చేయొద్దు. ఇది ప్రైస్ కూడా వచ్చేసి రీజనబులే ఉంది. 2500 నుంచి 2800 మధ్యలో ఉంది. మీరు అంటే ఆ ప్రైస్‌కి తీసుకోవచ్చు. అవుట్‌పుట్ సరిపోతుంది. ల్యాప్‌టాప్‌ను డెస్క్‌టాప్‌కి అయితే బెస్ట్ సెట్ అవుతుంది. ఇది బ్యాటరీ లైఫ్ కూడా చెప్తాను. ఇందులో బిల్ట్ ఇన్ వచ్చేసి 1200 మిల్లీ యాంపియర్ అవర్స్‌ది లిథియం బ్యాటరీ ఉంది. అది 0-100% ఛార్జ్ అవ్వడానికి 3 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇంకా మీరు 50% వాల్యూమ్‌లో ప్లే చేస్తే 5 అవర్స్ వరకు వస్తుందండి మ్యూజిక్ ప్లే టైమ్. ఫుల్ వాల్యూమ్‌లో ప్లే చేస్తే మీకు అరౌండ్ బ్యాటరీ 2 అవర్స్ వస్తుందండి. అంటే బ్యాటరీ బ్యాకప్. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎఫ్ఎం కూడా ఉంది. మీకు ఎఫ్ఎం క్లారిటీ కూడా బానే ఉంది. ఇందులో మైక్రోఫోన్ లేదండి. అంటే మీరు ఫోన్ తోటి కనెక్ట్ అయినప్పుడు ఫోన్ కాల్స్ అవి మాట్లాడలేరు. అంటే జస్ట్ ఇది మినీ సౌండ్ బార్. ఇది ఎక్స్‌క్లూజివ్‌లీ నేనైతే ల్యాప్‌టాప్‌కి పెట్టుకుంటే మంచిగా అనిపించింది. ల్యాప్‌టాప్ స్పీకర్స్ చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి దానికి పెట్టుకొని ఫుల్ మీరు సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. సరే అండి మరి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. దాని పక్కనున్న బెల్ బటన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో వీడియోలో వేరే ప్రోడక్ట్ తోటి కలుస్తాను. బాయ్.